దేవుడు మీ సమస్య నుండి మిమ్మల్ని తప్పించుటకైనా సమర్థుడు కదా. నువ్వు ఎంత ఏడుస్తున్నావో, ఎంత బాధపడుతున్నావో, కొన్ని పరిస్థితుల్లో నీ జీవితం ఇక అంధకారములోనే, ఎంత అంధకారంలో అంటే నువ్వు ఎంత కళ్ళు తెరిచి చూస్తామనుకున్నా నీకేమి కనపడదు కదా. అర్ధరాత్రి వేళ కొన్నిసార్లు మనము లైట్స్ అన్నీ బంద్ చేసుకున్నామంటే ఆ చీకట్లో మనకేం కనపడుతుందా? అర్ధరాత్రి మనం బయటికి వెళ్ళాం, లైట్లు లేవు, ఏమీ లేవు, చిమ్మ చీకటి, మనకేం కనపడతాయా? ఆ పగలు రావాలంటే కదా సమయం గడిచిపోవాలి, ఎదురు చూడాలి ఉదయం కోసం. ఈరోజు అలాంటి కట్టిక చీకటిలో నువ్వు బంధించబడ్డావా? అయితే గుర్తుపెట్టుకో, మన విశ్వాసం బలముగా ఉన్నంత కాలం ఏ మరణం, ఏ చీకటి నిన్ను వెక్కిరించదు. నీ విశ్వాసం బలముగా ఉన్నప్పుడు మరణం వంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఇదిగో దేవుడు నీ పక్కన ఉంటాడు, నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. ఒకవేళ నీ విశ్వాసము గనక బలహీనమైనదైతే, చూడండి, కష్టాలకు, బాధలకు, ఇబ్బందులకు నువ్వు వాక్యాన్ని మర్చిపోయి, ధైర్యాన్ని కోల్పోయి, విశ్వాసాన్ని కనుక కోల్పోయినట్లయితే నీ పరిస్థితి అంతకంతకు దిగజారుతూనే ఉంటుంది. క్రైస్తవుడు ఏ విధంగా ధైర్యం తెచ్చుకోవాలి అంటే, ఇదిగో మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గొండములో నుండి మమ్మును తప్పించుటకు సమర్థుడు. అవునండి, నీ కష్టాల్లో నుండి, నీ బాధల్లో నుండి, ఆ మండుచున్న ఆ అగ్ని గుండములో నుండి నిన్న తప్పించగల సమర్థుడు అని నువ్వు నమ్మినప్పుడు, ఇక్కడ ఇంకో మాట అన్నాడు, మరియు నీ చేతుల నుండి ఆయన మమ్మను విడిపించును. దృఢమైన విశ్వాసం. ఈ బాధ నుండి, ఈ కష్టం నుండి, ఈ వేదన నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు. లేదా నేను చచ్చిపోతాను, 100% కన్ఫర్మ్, వాడు చస్తాడు, వాడు పోతాడు కదా. నువ్వు అంటావు వాడి జీవితం బాగుపడదు, వాడు 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 అయిపోయాడు, వాడు మన జీవితం ఎప్పటికీ బాగుపడదు. అదే నోటితో నువ్వు అనొచ్చు కదా, అరే నువ్వు భయపడకు, అమ్మా నువ్వు భయపడకు, దేవుడు నీ పక్షంలో ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ధైర్యం తెచ్చుకో. ఈ రోగము నిన్నేమి చేయదు, ఈ బాధలు నిన్నేమి చేయవు, ఈ కష్టము నిన్నేమి చేయదు, దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. హల్లెలూయా. వారిలో ఉన్న విశ్వాసం, వారిలో ఉన్న దృఢమైన ధైర్యము, ఇదిగో దేవుడు మాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఈరోజు నువ్వు, నాకు ఎవరు లేరు, నేను ఒంటరి దానను, ఒంటరి వాడను, నాకు ఎవరు సాయం చేస్తారు? అన్నలు పట్టించుకోవట్లేదు, అక్కలు పట్టించుకోవట్లే, చెల్లెలు పట్టించుకోవట్లే, వాళ్ళందరికీ ఉంది కదా, నన్నెందుకు పట్టించుకోవట్లేదు? నేను ఒకరు పట్టించుకోవాలా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అన్నలు నిన్ను చంపుదామనుకున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను రక్షించిన దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరాలపైన నిలబెడతాడు. హల్లెలూయా. మనం కలవరపడి మనం ఆగిపోవద్దు, మన జీవితంలో వెనకబడిపోవద్దు, ముందుకు సాగి వెళ్ళాలి. హల్లెలూయా. ఈ విముక్తి, ఈ స్వాతంత్రము ఎవరి నుండి మనకు లభిస్తుందండి? చెప్పాలి, ఎవరి నుండి? ఏమన్నారు వారు? ఎవరున్నారంటే వారికి తోడు? ఈ అగ్నిగుండముల నుండి విడిపించు సమర్థుడాయన, నీ చేతుల నుండి కూడా మమ్మలను విడిపిస్తాడు. హల్లెలూయా. ఈ మాట మనం చెప్పగలమా? చెప్పగలగాలి. ఎందుకంటే నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు అని మనం గుర్తించాలి. వాటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. వాటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఎందుకు? నువ్వు దేవుని పైన ఆధారపడ్డావు, నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తివి, నువ్వు దేవుని పైన నీ జీవితాన్ని పూర్తిగా
లక్ష్యము చేసుకొని బ్రతుకుతున్నాం. నాకు దేవుడు ఉన్నాడండి, నా పక్షమున ఆయన ఉన్నాడు, నన్ను కాపాడువాడు నాకు తోడై ఉన్నాడు. తప్పక నాకు మార్గం చూపిస్తాడు. మార్గము లేదు అనుకోవద్దు, మార్గము లేదు అనుకోవద్దు. మీకు ఎప్పుడైతే మార్గము కనపడదో మీరు దేవుని వైపు చూసి విశ్వాసముతో మార్గము దేవుడే అని మీరు నమ్మితే, మీరు ఎక్కడ నిలుచున్నారో, ఎక్కడైతే ఆగిపోయారో అక్కడ మీకు మార్గము దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా కదా. కొంతమంది అనుకుంటారు, ఆస్తి పోయిందనుకోండి, ఇంకా అయిపోయింది, నేను సంపాదించలేనేమో. ఉద్యోగం పోయింది, ఇంకా నా పరిస్థితి అంతే అనుకుంటారు. ఎందుకు మనం అట్లా అనుకోవాలి? దేవుడు ఇంకా గొప్పగా నేను హెచ్చిస్తాడేమో. దేవుడు నీ పరిస్థితిని ఉన్న వాటి కంటే కూడా ఈరోజు నీకున్నటువంటి ఆ చీకటి పరిస్థితుల నుంచి బయటికి తీసుకొని వస్తున్నాడేమో. కొన్నిటి నుండి దేవుడు మనల్ని సేఫ్గా మనల్ని కాపాడుతున్నాడేమో. కొన్ని రిలేషన్స్ నుంచి దేవుడు మనం బయటికి తీసుకొస్తాడు. అంత మాత్రం మనం అనుకోవద్దు దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు అని. నిన్ను కాపాడుటనే దేవుని ఉద్దేశం, నీకు మేలు చేయుటయే దేవుని ఉద్దేశం, నిన్ను రక్షించుటయే ఆయన యొక్క ఉద్దేశం. హల్లెలూయా.